అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే అంటే చెప్పారు కదా కామెంట్లో, మీరు 10 మినిట్స్ చేయట్లేదు అని చెప్పేసి అన్నారు కదా. శారీస్లో చేయండి, డ్రెస్లో కాదు, శారీస్లో చేయండి అని చెప్పేసి అన్నారు కదా. ఒక్క విషయం చెప్తానండి. శారీస్ మన అమ్మ వాళ్ళు రోజు డైలీ కట్టుకుంటేనే పాపం ఎట్లా ఉంటారో ఏంటో అనిపిస్తుంది. కాకపోతే మాకు ఇప్పుడు జనరేషన్కి వచ్చేసరికి ఇప్పుడు అసలు శారీస్ అంత అలవాటు లేదనమాట. డ్రెస్సులు అంతే. అదే కంఫర్ట్. శారీస్ రోజు డైలీ క్యారీ చేయలేమన్నమాట. ఏదో ఎప్పుడైనా ఫంక్షన్స్కి ఏదైనా పూజ ఉన్నప్పుడు అలాంటప్పుడు అయితే ఓకే. ఇట్లా నార్మల్గా రోజు శారీస్ కట్టుకోవాలంటే చాలా కష్టం అండి. అంటే చాలామందికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అంటే కట్టుకునే వాళ్ళు ఓకే. డైలీ అలవాటు లేని వాళ్ళు మాత్రం కష్టమేను. నాకైతే కష్టమే. అంటే డ్రెస్సెస్ అలవాటు అయిపోయి శారీస్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అంటే కట్టుకొని ఉండలేం డైలీ రోజంతా అనమాట. ఏదైనా పూజ, ఎవరికైనా ఫంక్షన్కి వెళ్ళేప్పుడు అలాంటప్పుడైతే ఓకే. నెక్స్ట్ ఇంకొక కామెంట్ వచ్చేసి, అంటే హోమ్ టూర్ చేయండి అని చెప్పారు. నేను కూడా చాలా డేస్ నుంచి 1 year అవుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా. హోమ్ టూర్ చేయాలండి, చేస్తాను, కంపల్సరీ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్పేసి అన్నారు కదా. చేస్తాను. మా ఆయనకి అసలుకి సిగ్గు, అప్పుడప్పుడు ఏదో అలా వస్తాడనమాట. కూర్చోన్నప్పుడు అట్లా తీసేయడం అట్లా చేస్తాను నేను వీడియోస్. ఇంకా మాది చిన్న ఫ్యామిలీ అండి, 4 members అంతే. నేను, హస్బెండ్, పిల్లలు ఇద్దరు, అంతే. చిన్న ఫ్యామిలీ మాది. అత్తమ్మ లేరు, చనిపోయారు. మామయ్య ఉన్నాడు, కాకపోతే తను సపరేట్గా ఉంటారనమాట. అంతే. మేము 4 members, మాకు చిన్న ఫ్యామిలీ. ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేస్తాను. బన్నీ వాళ్ళైతే మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే బన్నీ ఎక్కువ వీడియోస్లో కూడా కొన్ని వీడియోస్లో ఉన్నారు. సన్నీ రాలేదు కానీ బన్నీ కొన్ని వీడియోస్లో ఉన్నాడు. అంటే వాళ్ళు నాకు చెప్తారనమాట. ఇప్పుడు నేను ఒకవేళ ఏదైనా వీడియో చేస్తున్నట్లయితే, మమ్మీ అది ఇలా వచ్చింది, ఇట్లా కాదు, ఇట్లా చేయి మమ్మీ అని చెప్తారనమాట వాళ్ళ పిల్లలు. స్కూల్స్ తీసేశారు కదండి నేనటి నుంచి. మీ అందరు పిల్లలు వెళ్ళారా? ఎంత గల్బా చేశారు. మా సన్నీ అయితే ఫుల్ గల్బా అనమాట. అంటే లాస్ట్ ఇయర్ యూకేజీ కదా, అంటే బ్రాంచెస్ వేరు. రత్నము ఒకే స్కూల్, ఇద్దరు. రత్నం బ్రాంచెస్ వేరు అనమాట. సన్నీ ఒక దగ్గర ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు ఒక బ్రాంచ్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి బన్నీ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇద్దరు ఒకే బ్రాంచ్. ఇద్దరు ఒకే దగ్గర కాబట్టి ఫస్ట్ డే మాత్రం ఫుల్ ఏడ్చాడండి. అసలు పోలేదు, మేడం లాక్కొని వెళ్ళిందనమాట. నెక్స్ట్ చేస్తాను కంపల్సరీ వీడియో, అదే ఇంట్రడ్యూస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి హోమ్ టూర్ కంపల్సరీ చేస్తానండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే 1 year అవుతుంది. కంపల్సరీ చేస్తాను. ఏమనుకోవద్దు, శారీస్లో మాత్రం అసలు డైలీ చేయలేను, ఎందుకంటే అంత కంఫర్ట్ ఉండదండి. నాకనే కాదు, ఎవరికైనా. అంటే కొంతమంది కట్టుకొని రోజంతా డైలీ క్యారీ చేయాలంటే చేయలేరనమాట. ఇప్పుడు డ్రెస్లే ఉన్నాయి కాబట్టి అందులో ఈ డ్రెస్సులు పక్కన పెడితే నైటీ మెయిన్. అదొక యూనిఫామ్ అయిపోయింది ఆడవాళ్ళకి. అదనమాట. ఇంకేంటి అంటే, ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు నాకు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ ఏంటో నాది ఒక 2 months నుంచి 8,000 సబ్స్క్రైబర్ ఉంది. అండ్ అది అక్కడే ఆగిపోయింది. దానికి మించి దాటట్లేదు. 1 lakh సబ్స్క్రైబర్ అయిపోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. మీరు చేస్తారని, మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను నేను కంపల్సరీగా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ సాంగ్ అడిగారు కదండి, చేస్తాను కంపల్సరీగా. అది కూడా చేస్తాను. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. చెప్పాను కదండి, ఇది ఎక్కువ లెంత్ అయిపోతే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తానంటే అది ఈవినింగ్ అవుతుంది అనమాట. అంటే నెట్ స్లో. అంటే ఇంకటి నుంచి నేను, అంటే ఇక్కడ మేముండే ఏరియాలో నెట్ స్లో ఉంటుంది అనమాట. చాలా స్లో ఉంటుంది. ఐడియా సిమ్కి మాత్రం కంపల్సరీ అస్సలు నెట్టే రాదు, స్లో ఉంటుంది చాలా. కంపల్సరీ ఇది చేస్తానండి. హోమ్ టూర్ చేస్తాను. నెక్స్ట్ ఇంకేం అడిగారు, ఫ్యామిలీ ఇంట్రడ్యూస్ చేస్తాను. పిల్లలందరూ ఇంకా స్కూల్కి, ఇంకా రోజు మదర్స్కి చాలా పని ఉంటుంది కదండి మార్నింగ్ డేస్. అంటే ఈ వీక్ అంతా హాఫ్ డే వరకు ఉంటుంది. కొన్ని స్కూల్స్ మాత్రం ఫుల్ డే ఉన్నాయి. ఈ రత్నం మాత్రం హాఫ్ డే వరకు ఉంది. అంటే మండే నుంచి ఫుల్ డే పెట్టచ్చు మేబీ అనుకుంటున్నాను.
ఇంకా మార్నింగ్ లేసి వంటలు అది ఇది హడావిడి అంటే 10 కల్లా పని అంతా అయిపోతుంది. మనకి వంట పని అయిపోతే అంతకు మించి ఏది ఉండదండి. అంటే ఇంకా మదర్స్ అందరూ యుద్ధం స్టార్ట్ చేసుకోవాలన్నమాట, అంతే కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ప్లీజ్ నన్ను ఆ 50,000కి దాటిచ్చండి, సబ్స్క్రైబర్స్ పెరిగేలా చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా. ఇంకేం చెప్పాలంటే, అదే చెప్పాను కదండి, 10 మినిట్స్ వీడియో చేయట్లేదు, మీరు బోర్ కొడుతుంది అన్నారు కదా. 10 మినిట్స్లో అంటే ఇది మీరు కామెంట్స్లో ఏం చెప్తున్నారో నేను అదే చెప్తానండి. మీరు కామెంట్స్ పెట్టారు కాబట్టి దానికి వీడియో చేశాను. అదనమాట. శారీస్లో అయితే కష్టం చెప్పారు కాబట్టి ఎప్పుడైనా అంటే డైలీ కాకపోయినా చూద్దాం, ఓకేనా. మీరు మాత్రం నాకు సపోర్ట్ ఇలానే చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇంకా కొంతమందికి నా వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి లైక్ చేయమని చెప్పండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇంకా చెప్పారండి, హెయిర్ కట్ చేయొద్దు అని చెప్పారు. నాకు అస్సలు ఇష్టం లేదండి హెయిర్ కట్ చేయడం. ఎందుకంటే అమ్మో, మా ఆయన చూస్తే మాత్రం, ఆ వీడియో ఇంకా చూడలేదు, కట్ చేసిన వీడియో, మా ఆయన చూస్తే కంపల్సరీ నన్ను బాగా తిడతాడు అనమాట. ఆయనకి జుట్టు కట్ చేయడం ఇష్టం ఉండదు. అప్పటికి కట్ చేసాను, ఏం చేయలేదు, వీడియో చూడలేదు కాబట్టి ఓకే, చూస్తే మాత్రం ఏం చేయలేమన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, హెయిర్ కట్ చేయొద్దు అని చెప్పారు. చేయనండి, హెయిర్ కట్ చేయను అస్సలు. కాకపోతే తిరుపతికి వెళ్తే ఇస్తాను కానీ కత్తరింపులు హెయిర్ కట్ చేయను. కాకపోతే నాకు షార్ట్ హెయిర్ ఇష్టం. ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళాలంటే నాకు జడతోనే లేట్ అయిపోతుంది, జడే లేట్గా వేసుకుంటాను అనమాట. అంతా రెడీ అయిపోతుంది, జడ చిక్కు తీసుకొని మళ్ళీ వేసుకునేటప్పటికి మళ్ళీ వచ్చేస్తుంది చిక్కు, అట్లాగనమాట. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళ ఇబ్బందులన్నీ ఇంతేను. నెక్స్ట్ ఇంకేంటబ్బా, ఏదో చెప్పాలనుకున్నానండి, బోర్ కొడుతుంది అన్నారు కదా. ఇంకా బోర్ కొట్టకుండా ఇంకేం మాట్లాడాలి, మీరు కామెంట్స్లో అడిగితే నేను ఆ వీడియో చేసి కంపల్సరీ పెడతాను అనమాట. ఇప్పుడు అడిగారు కదా, మీ ఫ్యామిలీ ఇంట్రడ్యూస్ చేయండి, హోమ్ టూర్ చేయండి అని చెప్పి. హోమ్ టూర్ మాత్రం కంపల్సరీ చేస్తానండి. నేను 1 ఇయర్ అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి. కంపల్సరీ హోమ్ టూర్ చేస్తాను. ఇంకా మార్నింగే ఇప్పుడు నాదేంటే అంటే, పిల్లలు వెళ్ళేసరికి పూజ అయిపోవాలి, పనంతా అయిపోవాలి అని చెప్పేసి అనమాట. ఇంకా వాళ్ళని వదిలిపెట్టేసి వచ్చేసి ఇంకేముంటుంది, ఇంకా ఏం పని ఉండదండి, వంట చేయాలి. ఎందుకంటే ఇప్పుడు హాఫ్ డే వరకే కాబట్టి, మార్నింగ్ క్యారియర్ లేదు కాబట్టి ఇప్పుడు వంట చేసుకోవాలన్నమాట. వాళ్ళని వదిలిపెట్టేసి ఆఫ్టర్నూన్ వరకే కాబట్టి. అదే ఈవినింగ్ వరకు స్కూల్ అయితే మార్నింగే వంట అయిపోతుంది, 10 కల్లా మొత్తం పని కంప్లీట్ అయిపోతుంది. మనం టైం టు టైం పని తర్వాత పని అలా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తే ఏ పని మనకి ఎక్కువ అయిపోదు. అట్లనే ఇది మళ్ళీ ఈ బట్టలు మళ్ళీ తీసుకుందాంలే, ఇది మళ్ళీ చేసుకుందాంలే అంటే ఆ పని ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట. నేనైతే అట్లనే చూసుకుంటాను, ఒకదాని తర్వాత ఒకటి కంపల్సరీ పని అయిపోవాలి. నాకు నీట్గా ఉంటేనే తినాలని కూడా అనిపిస్తుంది నాకు, అట్లా లేకపోతే నేను అస్సలు నా వల్ల కాదనమాట. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం యూట్యూబ్ చేస్తున్నామంటే కొంతమంది అనుకుంటారనమాట, అమ్మో వీళ్ళకి డబ్బు అంటే, ఇప్పుడు నార్మల్గా చెప్తున్నాను, కొంతమంది ఉంటారు ఇట్లనే, ఉంటారా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక గోల్డే తీసుకున్నాం అనుకోండి, అమ్మో అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత గోల్డే చిన్నది, ఒక చిన్న ఉంగరమో లేకపోతే చిన్న కమ్మలో తీసుకున్నాం అనుకోండి, అమ్మో యూట్యూబ్లో బాగా సంపాదిస్తున్నట్టున్నారు, అందుకే బాగా ఈ మధ్య ఎప్పుడూ లేనిది ఇప్పుడు కొంటున్నారా అని అనుకుంటారు కొంతమంది. అంటే వాళ్ళు అనుకుంటున్నారని కాదు, నేను చెప్తున్నాను అనమాట. కొంతమంది మైండ్ సెట్ ఇలానే ఉంటుంది. వాళ్ళకి ఏం తెలుస్తుందండి మనం ఎంత కష్టపడుతున్నామో. ఇప్పుడు యూట్యూబ్ నేను స్టార్ట్ చేసింది 1 ఇయర్ అవుతుంది, నాకు 1 ఇయర్లో ఒక పేమెంటే పడింది, నాకు మంత్లీ ఏం రావట్లేదు. అంటే నేను ఏం చేయట్లేదు కదా ఈ మధ్య సరిగ్గా, అందుకోసం. అంటే అందరు ఏమనుకుంటారు, అమ్మో యూట్యూబ్ స్టార్ట్ చేసింది కదా మంత్లీ పేమెంట్ పడుతుందేమో, ఆమెకేం లే అనుకుంటారు. మేము పడే బాధలు మీకేం తెలుస్తాయండి, కష్టపడాలి, తినాలి ఎవరైనా కూడా కదా. ఇప్పుడు మా హస్బెండ్ ఆయన ఒక్కటి చేయాలి, మేము ముగ్గురం కూర్చొని తినాలి. నేనేం చేయట్లేదు, ఎప్పుడూ ఎన్నో వీడియోస్ పెడతాను, అదే డైలీ వ్లాగ్స్ చేస్తూ డైలీ నేను చేసుకుంటుంటే నాకు ఉంటుంది ఏదో ఒక ఇది. కాకపోతే దీంట్లో మనీ ఏదో వస్తాయి అని అయితే నేను అస్సలు స్టార్ట్ చేయలే.
ఇంట్లో ఖాళీ ఉండలేక యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. నేను చెప్పేది ఒక్కటే అండి, వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారనేది మీకు అనవసరం. ఎందుకంటే మీకు ఏదన్నా చేయాలి అనిపిస్తే అది మీ ఇష్టం. పెళ్ళి ఉంటే హస్బెండ్ ఇష్టం, ఫ్యామిలీ ఇష్టం, వాళ్ళు ఒప్పుకుంటే ఓకే. నేను మాత్రం ఇదే చెప్తాను, రావాలి యూట్యూబ్ చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇదే నేను చెప్పే సజెషన్ మాత్రం. వాళ్ళు వీళ్ళు అనుకుంటారు, బంధువులు అనుకుంటారు, వాళ్ళు ఎవ్వరు వచ్చి మీకు పెట్టరండి. ఇంకా మీరు బాగుపడుతుంటే చూడలేని వాళ్ళే ఉంటారు, కానీ ఈ జనరేషన్లో ఇంకా పెట్టే వాళ్ళు ఎవ్వరు లేరనమాట. నేనైతే ఇలానే చెప్తాను, మీ ఇంట్లో పెళ్ళి ఉంటే హస్బెండ్ చెప్తే ఓకే, ఫ్యామిలీ చెప్తే ఓకే, స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా వద్దు అనుకుంటే ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. వద్దు చేయొద్దు అంటే ఇంకా ఆపేసుకోవడమే, ఎందుకు రిస్క్ అనమాట. ఇట్లా ఉంటారనమాట కొంతమంది జనాలు. మనం ఏదో ఇక్కడ ఏదో సంపాదించేస్తున్నారు అది ఇది అని అనుకుంటారు, ఇక్కడ పడే కష్టం వాళ్ళకి తెలియదు కదా. అంతే అండి, జనాలు నోరులు ఉన్నాయని ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. కాకపోతే నన్ను అన్నారని కదా నేను నార్మల్గా చెప్తున్నాను, మీరు ఏమనుకోకండి. కొంతమంది ఇట్లా ఉంటారు అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఓకే అండి, ఈ వీడియో ద్వారా అదే చెప్పాను కదా, నేను కంపల్సరీ హోమ్ టూర్ చేస్తాను, ఫ్యామిలీ ఇంట్రడ్యూస్ చేస్తాను. శారీస్లో అయితే రోజు కష్టం అండి, ఏమనుకోవద్దు ప్లీజ్. శారీస్లో అయితే రోజు కష్టం, అప్పుడప్పుడు అయితే ఓకే చేస్తాను. ఇంకేదన్నా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి, ఓకేనా? నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ 50,000కి దాటిచ్చండి. అది ఏంటో 50,000 అట్లనే ఉంది, ఒక 2 months నుంచి అది ముందుకి రావట్లేదు. సబ్స్క్రైబర్స్ పెరిగేలా చూడండి, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.